ఇకపై ఎంఈఓ స్థాయి అధికారి ద్వారా ప్రైవేటు స్కూళ్ల తనిఖీ. రాష్ట్రంలో కేటగిరీల వారీగా ప్రైవేటు స్కూళ్ల విభజనకు అవకాశం. స్కూళ్లపై విద్యాశాఖకు పూర్తి అధికారం. తల్లిదండ్రులు విద్యాశాఖ సిఫార్సు మేరకే ఫీజులు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్న విద్యా కమిషన్. తెలంగాణ రాష్ట్రంలో అందున హైదరాబాద్ మహానగరంలో ఇష్టారాజ్యంగా స్కూల్ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలకు ముక్కుకి తాడు వేసేలా తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి కీలక సూచనలు, సిఫార్సులు చేసేందుకు సిద్ధమైంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రైవేటు స్కూళ్లను వర్గీకరించడంతో పాటు ఆయా స్కూళ్లలో ఫీజులు ఎంతుండాలి, ఆ ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లపై విద్యాశాఖకు పూర్తి అధికారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రైవేటు స్కూళ్లను ఎంఈఓ స్థాయి అధికారి రెగ్యులర్ గా తనిఖీ చేయాలని సిఫార్సు చేయనుంది రేవంత్ సర్కార్. అలాగే స్కూల్ లోపల మౌలిక వసతుల కల్పన, అనుభవజ్ఞులైన టీచర్లు, ఇతర సిబ్బందికి అయ్యే ఖర్చును ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అన్ని స్కూళ్లను ఒకే ఆడిట్ పరిధిలోకి తీసుకురావడాన్ని తెలంగాణ విద్యా కమిషన్ సరైన విధానంగా భావిస్తోంది. మరియు ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల విషయంలో మరికొన్ని షరతులు విధించాలనే ఆలోచనలో ఉంది. పిల్లల తల్లిదండ్రులు విద్యాశాఖ సిఫార్సు మేరకే ఫీజులుండాలని ప్రభుత్వానికి సూచించాలని భావిస్తోంది. హైదరాబాద్ లో ప్రైవేటు స్కూళ్లు భారీగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలంటూ కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా పుస్తకాలు, దుస్తులు, ఐడెంటిటీ కార్డులు, డైరీ, స్కూల్ బెల్ట్, స్కూల్ పేరుతో మెటీరియల్, అబాకస్ ఇన్స్ట్రుమెంట్స్, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ పేరుతో ఇంకా ఇతర అవసరాల పేరుతో అదనంగా వసూలు చేస్తూ తల్లిదండ్రుల జేబులు ఖాళీ చేస్తున్నారని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇక కార్పొరేట్ స్కూల్ అయితే సరే 5 లక్షల నుంచి 9 లక్షల వరకు వార్షిక ఫీజులు దండుకుంటున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల విధానం ఎలా ఉండాలనే అంశంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. విద్యా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ స్కూళ్ల యాజమాన్యాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. అందరికీ ఆమోదయోగ్యమైన అంశాలతోనే నివేదిక రూపొందిస్తున్నాం. ప్రైవేటు స్కూళ్ల అధిక ఫీజుల నియంత్రణ వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు కొంత ఊరట లభిస్తుందని ఆశిస్తున్నామని సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. ఈ నేపథ్యంలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆయా స్కూళ్లను కట్టడి చేసేందుకు సిఫార్సులు సిద్ధం చేయాలని విద్యా కమిషన్ను ప్రభుత్వం ఆదేశించింది. కమిషన్ ఇచ్చిన నివేదిక అనంతరం వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు స్కూల్ ఫీజుల కట్టడికి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ ఒక కొత్త జీవో పాస్ చేసే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ అధికారులు అంటున్నారు. ఇదే జరిగితే కనుక అధిక ఫీజుల భారం మోయలేని తల్లిదండ్రుల నెత్తిపై సీఎం రేవంత్ రెడ్డి పాలు పోసిన వారవుతారు. ఇది వార్తల వరకే పరిమితమవుతుందా, లేక నిజంగానే రేవంత్ సర్కార్ సీరియస్ గా అమలు చేస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.